తెలుగు అభిమానులందరికీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానులందరికీ కన్నడలో 'డీ బాస్' అంటే ఎవరో తెలీదు. మొన్న ఒక వీడియో చేసిన. 'డీ బాస్‌కు టీఎఫ్ఐ అభిమానులకు మధ్యన వార్ నడుస్తుంది ట్విట్టర్‌లో అని చెప్పి. దానికి కారణం ఏంటో కూడా అందులో వివరించిన. తర్వాత కామెంట్లు చూసుకున్నట్లయితే ఈ 'డీ బాస్' ఎవరు అంటే కన్నడ ఫ్యాన్స్ అందరూ ఎవరైతే దర్శన్‌కి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ 'డీ బాస్, డీ బాస్' అని కామెంట్ చేస్తారు కానీ మన వాళ్ళు అసలు ఈ 'డీ బాస్' ఎవరు? ఈ 'డీ బాస్' ఎవరు? నాకు అర్థమైతలేదు. ఎక్కడి నుంచి 'డీ బాస్'? 'డీ బాస్' అంటే ఎవరు? 'డీ బాస్' అంటే ఏంటిది? అంటే అదేదో వేరే అనుకుంటుర్రు. 'డీ బాస్' అంటే దర్శన్ బాస్. మన వాళ్ళకు తెలిసిన ఒక 4, 5 హీరోల పేర్లు కన్నడలో అంటే ఒకటి శివన్న, వాళ్ళ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, యష్ బాస్. ఈ దర్శన్ అనే హీరో ఎవరికీ తెలీదు. అందుకనే కామెంట్ చేస్తున్నారు. దర్శన్ అనే హీరో కన్నడలో అంటే కన్నడ వరకే, పాన్ ఇండియా సూపర్ స్టార్ కాదు, కన్నడ వరకే ఒక స్టార్. కొంతమంది అభిమానులు అయితే ఉన్నారు. ఆయనకు వచ్చిన హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ చూసుకున్నట్లయితే ఒకటి 'కాటేరా' మూవీ 100 కోట్ల వరకు వచ్చిన మూవీ, 100 కోట్లు దాటిన మూవీ. ఇంకోటి 'కురుక్షేత్ర' మూవీ ఒక 70-80 క్రోర్స్ మధ్యలో వచ్చినాయి. 'రాబర్ట్' మూవీ 70 క్రోర్స్ వచ్చినాయి. 'యజమాన' మూవీ 50 క్రోర్స్ వచ్చినాయి. 'క్రాంతి' అనే మూవీ ఒకటి ఉంది, అదొక 100 క్రోర్స్ వచ్చినాయి. అంటే ఓవరాల్గా ఈయనకు అన్ని 100 క్రోర్స్ వేసుకుని అంటే మూవీకి వచ్చిన ఈయనకు 100 కోట్ల మధ్యలో వచ్చినాయి. వీళ్ళందరూ కలిసి టీఎఫ్ఐ మొత్తం అంటే టీఎఫ్ఐ ఈజ్ అండర్ ఈ అభిమానులు ఎవరైతే దర్శన్ అభిమానులు ఉన్నారో మీరంతా టీఎఫ్ఐ ట్రోల్ చేసేంత ఏముంది ఈ దర్శన్కి ఏముంది అని చూస్తే ఏం లేదు. అన్ని 100 కోట్ల మూవీస్ అసలు ఒక్కటి దాటింది లేదు. మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని, పెద్ద పెద్ద హీరోని టార్గెట్ చేస్తారు. ప్రభాస్ డే 1 కలెక్షన్స్ 200 నుంచి 300 కోట్ల మధ్యలో వస్తాయి. డే 1. అల్లు అర్జున్కి మొన్న అజూషిగా 294 కోట్లు ఫస్ట్ డే. పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్, మహేష్ బాబు కూడా అదే రేంజ్. బట్ డే 1 100 క్రోర్స్ దాటిపోతుంది. డే 1 కలెక్షన్స్ మీ హీరో మొత్తం కెరియర్లోనే వస్తలేవు ఒక సినిమాకు. మీరు మమ్మల్ని కామెంట్ చేయడము టీఎఫ్ఐ అండర్ దర్శన్ ఫుట్ అని చెప్పి కింద కామెంట్లు మొత్తం అవే. ఇది ఫ్రెండ్స్. అంటే చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే అసలు దర్శన్ అంటే ఎవరు అని అడిగిరు. దర్శన్ అంటే ఈజ్ కన్నడ హీరో. ఎట్లయితే ఇప్పుడు పునీత్ రాజ్ వీళ్ళందరూ ఉన్నారో అలాగనే ఈయన కూడా ఒక స్టార్. కానీ వాళ్ళంతా కాకపోవచ్చు మనకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎక్కువగా మనకు కనబడలేదు అసలు. ఇప్పుడు ఈ మధ్యనే వార్తల్లోకి వచ్చింది. అది కూడా ఒక కేసు ద్వారా మనకు తెలిసింది, జైలు నుంచి బయటకు రావడం వల్ల. అసలు ఈ టీఎఫ్ఐ అండ్ ఈ దర్శన్కు ఉన్న గొడవ ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో ఉంది. సో ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి.